అడగలేదు. దేవుడిని అడగలేదు. దేవుని ఆలోచన తీసుకోలేదు. దేవుని తలంపు తీసుకోలేదు. ఆమె ఒక సొంత నిర్ణయం చేసుకుంది. ఒక సొంత ఆలోచన చేసుకుంది. ఎక్కడ పారిపోదాం అనుకుందంటే ఒక భయంకరమైన దేశంలోకి పారిపోయింది. వెళ్ళిపోయేది ఏదో ఒక మంచి దేశానికి వెళ్తే బాగుండేదేమో కానీ ఒక ప్రమాదకరమైన దేశంలోనికి ఆమె వెళ్ళింది. ఏ దేశం అది? మోయాబు దేశం. ఏ దేశం? మోయాబు దేశంలోకి వెళ్ళిందండి. ఒకసారి మోయాబు దేశం ఎలాంటిదో కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. ఈ వచనాలు మీకు చూపిస్తున్నాను. ఈ వచనాలన్నీ కూడా నయోమికి కూడా తెలిసే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఎప్పటికప్పుడే చరిత్ర చెప్పుకుంటూ ఉంటారు. ఈ మోయాబు దేశం ఎలాంటిదో, ఈ మోయాబు దేశం ప్రజలు ఎలాంటి వాళ్ళో వీళ్ళకి తెలుస్తాయి, చెప్పుకుంటారు. కాబట్టి అయినా సరే మోయాబు దేశంలోనికి వెళ్ళింది నయోమి. చూడండి, ఆది కాండము 19వ అధ్యాయము 37వ వచనం చదివితే అసలు వీళ్ళు ఎవరు అనేది రాయబడింది. ఆది కాండము 19:37. వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబు అని పేరు పెట్టాను. అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడుగా ఎంచబడెను. చెప్పండి, మోయాబు ఎవరి కొడుకు? చెప్పండి, మోయాబు ఎవరి కొడుకు? లోతు చరిత్ర చెప్పుకుంటూ ఉంటారు. ఈ మోయాబు దేశం ఎలాంటిదో, ఈ మోయాబు దేశం ప్రజలు ఎలాంటి వాళ్ళో వీళ్ళకి తెలుస్తాయి, చెప్పుకుంటారు. కాబట్టి అయినా సరే మోయాబు దేశంలోనికి వెళ్ళింది నయోమి. చూడండి, ఆది కాండము 19వ అధ్యాయము 37వ వచనం చదివితే అసలు వీళ్ళు ఎవరు అనేది రాయబడింది. ఆది కాండము 19:37. వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబు అని పేరు పెట్టాను. అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడుగా ఎంచబడెను. చెప్పండి, మోయాబు ఎవరి కొడుకు? చెప్పండి, మోయాబు ఎవరి కొడుకు? లోతు కొడుకు. ఓకేనా? లోతు కొడుకు. మరి వాళ్ళకి ఎలా సంతానం కలిగిందో మీకు తెలుసు. ఓకేనా? ఈ మోయాబు ఎలా పుట్టాడో మీకు తెలుసు. అంటే చెడ్డ సంతానమేనా? చెడ్డ సంతానం. మరి ఈ చెడ్డ సంతానం మనుషులకి ఎలాంటి స్వభావాలు ఉంటాయి? లోతు కుమార్తెలుకి ఎలాంటి స్వభావం ఉన్నదో ఈ పుట్టినోళ్ళకి కూడా అలాంటి స్వభావమే ఉంటుంది. ఓకేనా? అది మోయాబీల ఎవరు అనేది మీకు తెలియజేశాను. తర్వాత నిర్గమాకాండం 34వ అధ్యాయంలో నిర్గమాకాండం 34వ అధ్యాయము 12 వచనం నుండి మనం చదువుకోవాలి. ఆ దేశపు నివాసులతో ఇప్పుడు ఆగండి. ఇప్పుడు ఏ దేశస్తులతో నిబంధన చేసుకుంది? దేవుడు చేసుకోమన్నాడా? చేసుకోవద్దన్నాడు. తప్పేనేది? ఆమె మోయాబు దేశం అంటాం తప్పేనా? తప్పే. దేవుడు ఏదైతే చెయ్యొద్దన్నాడో అది చేసింది. తర్వాత ఒకవేళ అది నీకు ఊరి కావచ్చును, కాబట్టి మీరు
పడగొట్టి పగలగొట్టి స్తంభములను పడగొట్టవలెను. నమస్కారం చేయవద్దు. రోషము గల యెహోవా. ఈ మాట వినండి. ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడుము. జాగ్రత్త పడిందా నయోమి? మరి జాగ్రత్త పడకపోతే సమస్యల్లో పడతాంగా. వాక్యం పాటించాలిగా. వాక్యం వింటున్నాం, బైబిల్ నేర్చుకుంటున్నాం, పాఠాలు నేర్చుకుంటున్నాం. నేర్చుకున్నప్పుడు చేయకూడని విషయాలు జాగ్రత్త పడాలిగా. జాగ్రత్త లేదు నయోమికి. తర్వాత 15వ వచనంలో ఆ దేశపు నివాసులతో జాగ్రత్త పడుము. వ్యభిచరించి ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వాని తినకుండా చూచుకొనుము. చూడండి ఏం చెప్తున్నాడు. వాళ్ళ పదార్థాలు తినకుండా జాగ్రత్తగా చూచుకోమంటున్నాడు. ఇంకా చదవమ్మా. 16వ వచనం చదువు. మరియు చూడండి, మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకొను నెడల వారి కుమార్తెలు తమ దేవతలతో నీ కుమారులను ఇక్కడ ఏమన్నాడంటే నీ కుమారులను వారి కుమార్తెలకు ఇవ్వద్దు అన్నాడు. అంటే మన పిల్లలు కానీ, మన పురుషులు కానీ, మన స్త్రీలు కానీ అన్యజనులకు ఇవ్వకూడదు. వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు మనుషులు కాదా? ఎందుకు ఇవ్వద్దంటాడు? వాళ్ళు పాపంలో పడేసేస్తారు, వాళ్ళు అటువైపు తిప్పేస్తారు. అది చెప్పేది. మరి ఇప్పుడు రెండో తప్పు చేసిందా నయోమి? ఏం చేసింది? ఇద్దరి కొడుకులకి అన్యులైన మంచి సంతానం కాదు, మంచి సంతానము కాదు అయినా వారి ఆడపిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకుంటారు. తప్పేది. మరి దేవుడు మాట ఏంటుందా నయోమి? చూడండి, మరి దేవుని మాట వినకపోవటం వలన ఏం జరిగింది? మొదటి నష్టం ఏంటంటే 10 సంవత్సరాలు కాపురం చేశారు కానీ ఇద్దరి కొడుకులకు పిల్లలు లేరు. పెద్ద నష్టం, చాలా నష్టం. ఇద్దరి కొడుకులకు పిల్లలు లేరు. మరి ఎక్కడి వరకు తీసుకెళ్ళిందంటే పిల్లలు లేకపోవటమే కాకుండా భర్త చనిపోయాడు, ఎలీమెలెకు చనిపోయాడు. ఆయనతో పాటు కొన్ని కాలానికి ఇద్దరు కొడుకులు కూడా చనిపోయారు. చూసారా ఎన్ని నష్టాలు జరిగినాయో? ఇంటి యజమానుడు చచ్చిపోయాడు, ఇద్దరు మగపిల్లలు చచ్చిపోయారు. ఏం చేయడం బట్టి? దేవుడు చెప్పింది చేయకుండా దేవుడు చెప్పంది చేసింది. మరి నయం ఏమనాలి? గర్వమా? మాట ఎందా? లోపడదా? చెప్పింది చేయదా? ఆమె ఇష్టానుసారంగా బతికేదా? ఏమనాలి నయోమిని?
కదా. అసలు ఆ దేశానికి వెళ్ళకూడదు. ఆ దేశపు ప్రజలు మంచి ప్రజలు కాదు. ఆ దేశస్తుల అమ్మాయిలు పెళ్లి చేసుకోవద్దు అన్నాడు. అది చేసింది. కాబట్టి మనం పెళ్ళిళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు చేసేసుకుంటే జీవితాంతం కష్టాలు పడాలి. దేవుడు ఎవరిని చేసుకోమన్నాడు వాళ్ళని చేసుకోవాలి. అది మన ఇష్టం ఏంటి? మన ఇష్టం అయితేనే కష్టాలు ఉంటాయి. దేవుని ఇష్టంలో అయితే సుఖం ఉంటుంది. దేవుడి ఇష్టం అయితే సుఖం ఉంటుంది. దేవుడి ఇష్టం కాకపోతే కష్టాల్లో పడిపోతాం. కాబట్టి నయోమి కష్టాల్లో పడిపోయింది. ఓకేనా. ఇంకా చూడండి, ఆ దేశస్తులు అలాంటి వాళ్ళు. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుకుంటే వీళ్ళు ఎంత భయంకరంలో